ఓం నమో వెంకటేశాయ. సంసక్త దివ్యాయుధకార్ముకాయ సముద్రగర్వాపహరాయుధాయ సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. దివ్యమైనటువంటి అస్త్రశస్త్రములతో కూడినటువంటి ధనుస్సును కలిగినటువంటి వాడు, సముద్రుని యొక్క గర్వాన్ని అణిచినవాడు, సుగ్రీవుని మిత్రుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 260వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కర్రా ఉదయ్ భాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి సునకము బ్రతుకును సుఖమై తోచుగాని. సునకము బ్రతుకును సుఖమై తోచుగాని. తనకది హీనమని తలచుకోదు. సునకము బ్రతుకును సుఖమై తోచుగాని. తనకది హీనమని తలచుకోదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి. తనువులో అంతరాత్మ దైవమౌక తప్పదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి. తనువులో అంతరాత్మ దైవమౌక తప్పదు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి కురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు. కురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు. పెరచోటి గుంతయైన ప్రియమై ఉండు. కురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు. పెరచోటి గుంతయైన ప్రియమై ఉండు.
20 ఉండిదే చాలు ఎగువేమి దిగువేమి 20 ఉండిదే చాలు ఎగువేమి దిగువేమి వరుస లోకములు సర్వం విష్ణుమయము 20 ఉండిదే చాలు ఎగువేమి దిగువేమి వరుస లోకములు సర్వం విష్ణుమయము ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి ఏదాయనేమి అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే చచ్చరతన తిమ్మటే జీవన్ముక్తి అచ్చమైన జ్ఞానికి అంత వైకుంఠమే చచ్చరతన తిమ్మటే జీవన్ముక్తి ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకోదేమి లేదు ఏలిన వాడితడే ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకోదేమి లేదు ఏలిన వాడితడే ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు యాది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి 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 దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ
अस्मिन् भुवने समस्तादिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 27 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखा वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 27 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. సీతాదేవి అంటున్నది, రామచంద్ర, నీతో కనుక కలిసి ఉన్నట్లయితే నేను ఈ రాజప్రాసాదములలో అంతఃపురంలో రాజభోగాలను అనుభవిస్తూ ఏ విధంగా అయితే సుఖంగా ఉంటున్నానో అదే విధంగా, అంటే ఏమిటి, ఈ రాజభోగాలు రాజప్రసాదాలు ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా నీతో అడవిలో ఉన్నప్పటికీ నేను సుఖంగా ఉండగలను అని అంటున్నాడు. ఎందుకు అంటే మరి సుకుమారి అయినటువంటి ఎండ ఎరుగనటువంటిది అటువంటి సీతాదేవి అడవిలో ఉండగలదా, సుఖంగా జీవించగలదా అని రామచంద్రమూర్తికి ఈ సందేహం. అందుకనే ఆ సందేహాన్ని ఆమె నివృత్తి చేస్తూ
అడవిలో అనేకమైనటువంటి జంతువులు ఉంటాయని తెలుసు, నడవటానికి చాలా కష్టంగా ఉంటుందని తెలుసు, అయినప్పటికీ కూడా నేను నీతోనే వస్తాను రామచంద్ర అని అంటే, మరి నువ్వు అక్కడ సుఖంగా ఉండగలవా? అక్కడికి వచ్చిన తర్వాత మరి తిట్టుకుంటూ కూర్చుంటేనో, లేకపోతే అనవసరంగా వచ్చాను అని అనుకుంటేనో అప్పుడు బాధపడవలసి వస్తుంది అని అనుకుంటాడేమోనని అని అంటాడేమోనని సీతాదేవి చెబుతున్నది. త్రీన్లోకా నచింతయంతి, అసలు ముల్లోకముల గురించి కూడా నేను ఆలోచించకుండా, ఎందుకు అంటే అన్యోన్య దాంపత్యం ఉన్నప్పుడు మిగతావి ఏవి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అది స్వర్గం వంటిదే అవుతుంది. అందుకని ఇక్కడ ఏమంటోంది, త్రీన్లోకాన చింతయంతి, ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి సంపదలను, ఐశ్వర్యమును, సుఖములను, వేటిని కూడా నేను లెక్కించకుండా, వేటిని కూడా కనీసం తలచకుండా పతివ్రతం చింతయంతి, భర్తకు సేవ చెయ్యాలి, నా భర్తతో నేను ఉండాలి అనే భావన ఏదైతే ఉందో ఆ భావనను మాత్రమే మనస్సులో నిలుపుకుంటున్నటువంటి దానినై నీతో పాటు నేను ఉంటానయ్యా అని అంటే, నాతో పాటు ఉంటావు కానీ సుఖంగా ఉండగలుగుతావా? ఒకవేళ పైకి నువ్వు సుఖంగా ఉన్నాను అని చెప్పిన మనస్సులో అటువంటి భావనే ఉంటుందా? మనస్ఫూర్తిగా ఉండగలవా అని రాముడికి శంక కలుగుతుందేమోనని అంటే స్వానుభవంతో ఉండేది, లోకమందరికీ కూడా తెలిసినటువంటి ఉదాహరణతో చెబుతున్నది. పితుః భవనే యథైవా, తండ్రి గారి ఇంట్లో, పుట్టింట్లో ఏ విధంగా అయితే ఎంత ధైర్యంగా, ఎంత సుఖంగా, ఎంత హాయిగా, శాంతిగా ఉండగలుగుతానో అంతే సుఖంగా, అంతే హాయిగా, అంతే శాంతిగా, మనస్ఫూర్తిగా వనే సుఖం నివత్స్యామి, వనంలో నేను సుఖంగా ఉండగలనయ్యా రామచంద్ర, నీతో పాటు ఉంటే చాలు అదే సుఖము అని అంటున్నది. అందుకే కదా మన ప్రాచీన కవులు కూడా వారు కూడా అంటారు, మరి ప్రేమయాత్రలు చెయ్యాలి అంటే బృందావనానికో నందనవనానికో వెళ్ళవలసిన అవసరం లేదు, దంపతులు కనుక అన్యోన్యంగా ఉన్నట్లయితే ఈ భూమికే స్వర్గము దిగి వస్తుంది అని చెప్పి అన్నారు కదా గాయకులు, అదేవిధంగా కవులు కూడా. అంటే ఏమిటి, ఆ అన్యోన్య దాంపత్యము, ఒకరి మీద ఒకరికి విశ్వాసము గనక ఉన్నట్లయితే అదే స్వర్గం అవుతుంది. కావున ఆ స్వర్గం కోసం ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరము లేదు. అది అడవి అయినా, పూరి గుడిసె అయినా, రాజప్రాసాదమైనా అది సమానమే అని అంటున్నది. అందుకనే ఏమంటున్నది, నేను మా తండ్రి గారి ఇంట్లో ఎంత నిర్భయంగా, ఎంత ధైర్యంగా, ఎంత సుఖంగా, ఎంత శాంతితోటి మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఉండగలనో అదేవిధంగా రామచంద్ర నీతో పాటు అడవిలోనైనా సరే అంత నిర్భయంగా, అంత ధైర్యంగా ఉండగలను, అంత సుఖంగా నేను ఉంటాను అని అంటున్నది. ఎందుకు అంటే భార్యామూలం సుఖం శశ్వత్ గృహస్థానాం గృహే సదా, భార్యామూల సదా హర్ష భార్యామూలంచ మంగళం అని అంటుంది బ్రహ్మ వివర్త పురాణంలో చెబుతారు. అంటే ఇంటిలో కానీ, అడవిలో కానీ, రాజప్రసాదంలో కానీ, పూరి గుడిసెలో కానీ ఎక్కడైనా సరే ఆ భర్తకు సుఖము అనేది సుఖము, శాంతి అనేది కలుగుతున్నది అంటే భార్యామూలం సుఖం శాశ్వత, ఎప్పుడైనా సరే ఎల్లప్పుడూ కూడా భార్య మూలంగానే సుఖము కలుగుతుంది అని అన్నారు. రాజప్రాసాదంలో ఉన్నా సరే అలా అనుకూలత లేనప్పుడు సుఖం అనేది ఉండదు. అలాంటి అనుకూలం ఉన్నప్పుడు, భార్య యొక్క ఆనుకూల్యం ఉన్నప్పుడు పూరి గుడిసెలోనైనా సరే సుఖముగా ఉండగలుగుతాడు అని చెబుతున్నది ఇక్కడ శాస్త్రం, పురాణంలో చెబుతున్నారు. అందుకనే భార్యామూలంచ మంగళం, భర్తకు కలిగే ఈ భాగ్యములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా, ఆ మంగళములకు కూడా కారణము భార్యే అని అన్నారు. అందుకనే కదా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు కాస్త అలా ఎదురు రమ్మని చెప్పి భార్య ఎదురు వస్తే ముందు కదులుతారు. అలాగా భార్యామూలంచ మంగళం అని అన్నారు. అంతేకాదు, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఎంతమంది పరిజనం ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది యొక్క ఆదరణ ఉన్నా, భార్య యొక్క ఆదరణ ఉన్నప్పుడే ఆ భర్త, యజమాని పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందగలుగుతాడు, పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతాడు అని అంటున్నారు. మహాభారతంలో చెబుతారు, భార్యావంతః ప్రమోదంతే
భార్యావంత శ్రియాన్వితా అన్నారు. నిజమైనటువంటి సంతోషం ఎప్పుడు పొందగలుగుతాడు అంటే ఎంతమంది ఏ విధంగా పొగిడినా, ఎంతమంది ఎంత ఆదరంగా ఉన్నా భార్య యొక్క పరిపూర్ణమైన ఆదరాన్ని పొందినప్పుడే అప్పుడు అతను నిజమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతాడు. అంతేకాదు నిజమైనటువంటి సంపద ఏది అంటే భార్యావంత శ్రియాన్విత అని చెప్పి అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, సఖాయ ప్రవిభక్తేషు భవంత్యేతా ప్రియం వదాహ. ఎవరు ఎన్ని రకాలుగా అప్పటి వరకు కూడా కలిసి ఉన్నటువంటి వారు ఎంతోమంది ఎన్ని రకాలుగా సుఖములలో తోడు ఉన్నటువంటి వారు ఉన్నప్పటికీ వాళ్ళు కష్టములు వచ్చినప్పుడు తోడు ఉంటారా ఉండరా అనేది సందేహమే. ఆ మాట చెబుతున్నారు మహాభారతంలో, చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇతరులు ఎవరైనా సరే సుఖములలో మనకు తోడు ఉండొచ్చు కానీ కష్టములలో వాడు తోడు ఉంటారా ఉండరా అనేది సందేహమే. కానీ కష్టములలో కూడా తోడు ఉండేది భార్య అని చెబుతూ భవంత్యేదాహ ప్రియం వదాహ. కష్టములలో కూడా భర్తను ప్రోత్సహించి భర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపి నీవు గొప్పవాడివయ్యా, నీవు సమర్థుడివి, నీవు చెయ్యగలవు అని చెప్పి భార్య కనుక సమర్థించగలిగినట్లయితే ఎన్ని కష్టములనైనా సరే ఆ భర్త ఎదుర్కొనగలుగుతాడు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండగలుగుతాడు. కానీ ఎన్ని బయటవారు ఎంతగా సమర్థించినప్పటికీ కూడా కష్టములలో ఉన్నప్పుడు భార్య కనుక న్యూనం చేసి అంటే తక్కువ చేసి మాట్లాడినా లేకపోతే ఆ ధైర్యాన్ని నింపకుండా దెప్పి పడుస్తూ ఉన్నట్లయితే ఇతడిలో ఆత్మవిశ్వాసం అనేది ఉండదు, ధైర్యాన్ని కోల్పోతాడు. తద్వారా విపరీతమైనటువంటి భావనలు, విపరీతమైనటువంటి పోకడలకు కూడా దారితీస్తాడు. అతడు పాతాళాదంటే అధోగతి పాలైపోతాడు అని చెప్పి అంటున్నారు. కావున భర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అన్నా, అతన్ని సర్వసమర్థుడిగా చెయ్యాలి అన్నా, కష్టములలో కూడా ఆ ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగించాలి అన్నా సరే భార్యకే సాధ్యము అని చెప్పి అన్నారు. పితరో ధర్మకార్యేషు భవంత్యార్తాశ్చ మాతరః అని చెప్పి అంటూ తండ్రి ఆ కొడుకు ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు ఆనందపడుతూ ఉంటాడట. తల్లి ఆ కొడుకు నలుగురికి సహాయం చేస్తున్నప్పుడు ఆనందపడుతూ ఉంటుందిట. మరి భార్య తన భర్త ఏమీ చేసినా చెయ్యకపోయినా సరే అతడే గొప్పవాడు అని చెప్పి భావిస్తూ అతడు ఏది చేసినా దానిని సమర్థిస్తూ ఉంటుంది అని అన్నారు. అంటే ఏమిటి? ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా భర్తను సమర్థించేది, ఆ భర్తకు అండదండలుగా ఉండేది భార్య. అంటే ఏమిటి? అండదండలుగా ఉండవలసినది భార్య అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అందుకని అంటారు యస్ సదారః స విశ్వాస్యః తస్మాద్దారాః పరాగతి అని. భార్యతో వచ్చినటువంటి వారిని, భార్యతో ఉన్నటువంటి వాడిని, ఆ కుటుంబీకుడిని విశ్వసించవచ్చును, విశ్వసించాలి అని అన్నారు, నమ్మాలి అని అన్నారు. ఎందుకు అంటే మనకు లౌకికంగా మనకు కనిపించే ఉదాహరణ, మనం మార్గంలో వెళుతూ ఉంటే కొంతమంది ఈ రక్షక భటులు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, ఆ బళ్ళ మీద వెళ్ళే వాళ్ళని ఆపుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర లైసెన్సు ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, బండికి సంబంధించినటువంటి కాగితాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఆపుతూ ఉంటారు. కానీ ఎవరైతే కుటుంబ సమేతంగా వస్తూ ఉంటారో వారిని మాత్రం ఆపరు. ఎందుకు అంటే కుటుంబ సమేతంగా ఉన్నటువంటి వాడికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. కావున అతడు అటువంటి వాడిని ఇబ్బంది పెట్టకూడదు, అటు విశ్వాసపాత్రుడే అనే ఒక భావన అనేది ఉంటుంది. అందుకనే ఏం చేస్తారు, ఈ వాళ్ళని కాస్త ఆపినప్పటికీ కూడా కుటుంబంతో వచ్చే వాళ్ళని మాత్రము ఆపరు, వాళ్ళని పంపించేస్తూ ఉంటారు. ఎందుకు అంటే సదారహ భార్యతో కూడి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో సహ విశ్వాస్య అతడిని నమ్మాలి అని చెప్పి శాస్త్రం కూడా మనకు చెబుతూ ఉన్నదన్నమాట. ఎందుకు అంటే ఆ బాధ్యత అనేది తెలిసి ఉంటుంది. కావున బాధ్యత ఎరిగినటువంటి వాడు సవ్యంగానే ఉంటాడు. కావున అతన్ని విశ్వసించాలి అని అన్నారు. అందుకనే ఇక్కడ సీతాదేవి కూడా ఏమంటున్నది, రామచంద్ర నేను నీతోనే ఉంటాను, నీలో ధైర్యాన్ని నింపుతాను అని చెప్పి అంటున్నది. పైగా నేను నీతో ఉంటాను అంటే ఎలాగోలా ఉంటాను కాదు, సుఖం వత్స్యామి, సుఖంగానే నేను ఉంటాను, మనస్ఫూర్తిగా చెబుతున్నటువంటి మాటలు ఇవి అని చెప్పి అంటూ
శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణి సహరంస్యే త్వయా వీర వనేషు మధుగంధిషు. మరి వనానికి వచ్చి నువ్వేం చేస్తావమ్మా? నేనేమో నా తండ్రి గారు ఆజ్ఞ ఉంది కాబట్టి నేను వనానికి వెళ్ళి కష్టపడతాను, నువ్వు నాతో వచ్చి ఏం చేయగలుగుతావు, ఏం చేస్తావు ఆ వనంలో కష్టపడటం తప్ప అని అంటే దానికి కూడా సమాధానం చెబుతున్నది శుశ్రూషమాణ అని అంటూ, వీరా రామచంద్ర, వీరుడా, ఇక్కడ వీర అనటంలో ఒక ఆంతర్యం కూడా ఉన్నది. వీర రామచంద్ర, నిత్యం తే శుశ్రూషమాణ, ప్రతిరోజు కూడా నీకు సేవ చేస్తూ, నిన్ను అనుసరిస్తూ నీకు సేవ చేస్తూ, నియత నియమములను పాటిస్తూ. ఇది మనం తెలుసుకోవలసినది. అంటే అత్తవారింట్లో ఉన్నప్పుడు లేకపోతే పెద్దల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి నియమాలు పాటించాలి, మన ఇద్దరమేమో ఉంటాం కావున అక్కడ వనంలో మనం ఎలా ఉన్నా సరే ఏ విధంగా ఉన్నా అడిగేవారెవరూ లేరు అనే భావన కాకుండా ఏమంటుంది, నియత నియమములను పాటిస్తూ. అంటే పెద్దల ఎదుట పెద్దల ముందు ఏ విధంగా అయితే నియమములతో ఉంటామో అదే విధంగా నియమములను పాటిస్తూ, బ్రహ్మచారిణి, బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం, బ్రహ్మచారిణి భగవంతుణ్ణి తలచుకుంటూ నియమములను పాటిస్తూ, మధుగంధిషు వనేషు అంటే పుష్పరస వాసనలు కలిగినటువంటివి. అంటే ఆ పుష్పముల మధ్యలో ఉన్నటువంటి కేసరముల వద్ద మధువు ఉంటుంది కదా, ఆ మధువు ఒక కమ్మనైనటువంటి వాసన ఇస్తుందన్నమాట. అటువంటి పుష్పములలోని మకరందముల చేత కమ్మనైనటువంటి మధు వాసనలతో కూడిన వనములలో త్వయా సహరంస్యే, నీతో కలిసి నేను అపూర్వమైనటువంటి ఆనందంతో సుఖముగా గడపగలను, ఆనందంగా గడుపుతాను అని అంటున్నది. అంటే రాముడితోటి సీతాదేవి వనానికి వెళ్ళడం అనేది ఏదో భోగములను అనుభవించడం కోసమో లేకపోతే కామవాంఛతోనో లేకపోతే ఈ సుఖములను ఐహికమైనటువంటి సుఖములను పొందడం కోసమో రాముడితోటి సీతాదేవి వస్తానని అనడం కాదు. అందుకనే ఆమె చెబుతున్నదేమి, నిన్ను సేవించడానికి, అలాగే నియమంగా ఉండి ఆ వ్రతోపవాస నియమములన్నింటినీ కూడా పాటించడానికి ఇంద్రియ నిగ్రహముతోటి బ్రహ్మచారిణి బ్రహ్మచర్యమును అవలంబిస్తూ, అలాగే భగవంతుని యందు మనస్సుని నిలిపి లగ్నం చేసినటువంటి దానినై మధుగంధిషు వనేషు త్వయా సహరంస్యే, మధుగంధిషు వనేషు ఆ సుగంధభరితమైనటువంటి వనములలో నీతో పాటు నేను విహరిస్తూ ఆనందిస్తానయ్యా అని అంటున్నది. ఇక్కడ చూడండి, నియమములను పాటిస్తాను, భగవంతుని యందు మనస్సు లగ్నం చేస్తాను అని చెప్పి అన్నది. అదేవిధంగా నీతో పాటు ఆ వనములలో విహరిస్తూ ఆనందిస్తాను అని అన్నది. మనకు అనిపిస్తుంది, నియమములను పాటిస్తూ భగవంతుణ్ణి అర్చిస్తుందా లేకపోతే రాముడితో పాటు విహరిస్తూ ఆనందిస్తుందా? ఎందుకంటే రెండిటికి పొసగదు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ దేని దారి దానిదే. నియమములను పాటిస్తూ భగవంతుణ్ణి అర్చించవచ్చును అంటే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది కదా, ఆ సమయానుకూలంగా ఏ సమయంలో వేటిని పాటించాలో వాటిని పాటిస్తూ ఆనందంగా గడపడం అనేది అసాధ్యమేమీ కాదు. అందుకని నియమములను పాటిస్తూ భగవంతుణ్ణి అర్చిస్తాను, నీతో పాటు నేను ఆ వనములలో విహరిస్తూ ఆనందిస్తాను అని అంటున్నది. ఇటు నియమములను విడిచిపెట్టడం లేదు, అటు ఆనందమును విడిచిపెట్టడం లేదు. ఈ విధంగా ఉండాలనే విషయాన్ని మనకు సూచిస్తున్నారన్నమాట. మరి సీతాదేవి అంటున్నది నీతో పాటు రావడానికి కారణం నిన్ను సేవించడానికి, నీతో పాటు నియమములను పాటించడానికి, భగవంతుణ్ణి ధ్యానించడానికి, అలాగే ఆ సుందరమైనటువంటి వనములలో విహరించి ఆనందించడానికి వస్తానయ్యా. కావున నా విషయంలో నీకు సందేహమేమి అవసరము లేదు. నీ వ్రతోపవాస నియమములకు నేనేమి, నీ వనవాస దీక్షకు నేను భంగము చెయ్యను. నేను పాటించవలసినటువంటి దీక్షను పాటిస్తూనే నీతో నేను ఆనందంగా ఉంటాను అని చెప్పి అన్నారు. అందుకనే అంటారు, గరుడ పురాణంలో చెబుతారు, సంస్మరంతమపి ప్రేతం విషమేష్మేకం పాతినం భార్యైవాన్వేతి భర్తారం
సతతం యా పతివ్రత అని అన్నది. ఎటువంటి కష్టకరమైనటువంటి విషమమైనటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా భార్య ఒక్కరే ఆ భర్తను అనుసరించడానికి మనస్ఫూర్తిగా రాగలుగుతారు. అలా మనస్ఫూర్తిగా అనుసరించేది భార్య మాత్రమే అని. భార్యైవ అన్వేతి భర్తారం సతతం యా పతివ్రత. పతివ్రత అయినటువంటి ఆ భార్య ఎప్పుడూ కూడా కష్టములలో కూడా భర్తనే అనుసరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తుంది అని చెప్పి అన్నారు. అందుకనే సీతాదేవి కూడా అంటుంది కదా, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని. నా భర్త దీనుడు గాని లేకపోతే రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాడు కానీ ఎవరైనప్పటి ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా భర్తే నాకు గౌరవనీయుడు, నా భర్తే నాకు గొప్ప అని చెప్పి సీతాదేవి అంటుంది కదా. మరి అందుకనే ఇక్కడ సీతాదేవి ఏమని చెబుతున్నది, వనానికి నీతో పాటు వచ్చి నీ వ్రతోపవాస నియమాలకు నీ దీక్షకే మాత్రము భంగము కాకుండా నేను పాటించవలసినటువంటి నియమములను దీక్షను పాటిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ నీతో కలిసి ఆ వనంలో విహరిస్తూ ఆనందిస్తాను రామచంద్ర, కావున నన్ను కూడా అనివయ్యా అని చెప్పి అంటూ త్వం హి శక్తో వనే కర్తం రామ సంపరిపాలనం అన్యస్యాపి జనస్యేహ కిం పునర్మమ మానదా. వెంటనే రాముడు మళ్ళీ ఇంకో మాట అంటాడేమో, ఇక్కడంటే మనకు సైన్యము అందరూ ఉన్నారు మనల్ని రక్షించడానికి, మరి అడవిలో సైన్యం ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను, నేను నా దీక్షను పాటించనా, నిన్ను రక్షించనా? అడవిలో అనేక మంది రాక్షసులు క్రూర జంతువులు వీళ్ళందరి నుండి నిన్ను రక్షిస్తూ నా వనవాస దీక్షను కొనసాగించాలంటే కష్టమని చెప్పి అంటాడేమో రామచంద్రుడని. దానికి కూడా సమాధానం చెబుతున్నది ఏమని అంటే, మానదా, గౌరవమును ఇచ్చేటటువంటి వాడా. మానం దదాతీతి మానద అంటే ఏమిటి? గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాడు, గౌరవాన్ని కలిగినటువంటి వాడు అని చెప్పి అటువంటి వాడే రామచంద్ర. త్వం ఇహ వనే అన్యస్య జనస్య సంపరిపాలనం అపి కర్తుం శక్తహి. నీవు నన్ను కాపాడటమే కాదు, వనంలో అడవిలో అన్యస్య జనస్యాపి ఇతరులను కూడా నీవు కాపాడగలవు. అంటే జరగబోతున్నటువంటి విషయాన్ని సీతాదేవి యొక్క మాటల ద్వారా కవి మనకు తెలియజేస్తున్నాడు. సీతాదేవి సాధారణంగానే మాట్లాడుతున్నది, కానీ సరస్వతి ఎలా పలికిస్తున్నది అంటే, రాముడు వనానికి వెళుతున్నది కేవలము తండ్రి యొక్క మాట కోసము మాత్రమే కాదు, ఇతరులందరినీ కూడా రక్షించడం కోసము అనే విషయాన్ని ఇక్కడ ఈ మాటల్లో తెలియజేస్తున్నారన్నమాట. అందుకని మానద, గౌరవనీయుడైనటువంటి వాడా, అందరినీ కూడా అందరి అభిప్రాయాన్ని గౌరవించేటటువంటి రామచంద్ర, ఇహ ఈ అయోధ్యానగరంలోనూ ఇక్కడ మాత్రమే కాదు, వనే అరణ్యంలోనైనా సరే అన్యస్య జనస్య సంపరిపాలనం, ఇతరుల యొక్క అంటే ఏమిటి, నీకేమాత్రము సంబంధము లేనటువంటి వారైనా, నిన్ను కేవలం ఆశ్రయించినటువంటి వారైనా ఇతరుల యొక్క సంపరిపాలనం, సంరక్షణము అనేది కర్తుం శక్తః హి, నీవు చెయ్యటానికి సమర్థుడివే. అంటే నీకు సంబంధం లేనటువంటి వారైనప్పటికీ ఇతరులైనప్పటికీ కూడా వారందరినీ కూడా రక్షించడానికి నువ్వు అయోధ్యానగరంలోనూ సమర్థుడివే, అంతేకాదు అడవిలోనైనా సరే నీ ఒక్కడివే సమర్థుడివే. అటువంటి నీవు ఇతరులను ఎంతోమందిని రక్షించగలిగినటువంటి నీవు మమ పరిపాలనం కిం పునః, భార్యనైనటువంటి నన్ను రక్షించలేవా? భార్యనైనటువంటి నన్ను రక్షించుకోలేవా? నీవు అందరినీ రక్షించగలిగినటువంటి వాడివి, నన్ను రక్షించుకోలేకపోతే ఎలాగయ్యా? నువ్వు రక్షించగలవు. కావున ఆ విషయంలో కూడా నీకు సందేహం ఉందేమో, నాకు సందేహము లేదు అని చెప్పి రాముడి మనస్సులో ఏ ఆలోచనలు వస్తాయో వాటన్నిటికీ కూడా ముందే సీతాదేవి సమాధానం చెప్పేస్తున్నది. అందుకని రఘువంశంలో అంటారు, సేనా పరిచ్ఛదస్తస్య ద్వయమే వార్ధ సాధనం శాస్త్రేష్వకుంఠితా భక్తి మౌర్వి ధనుషి చాతత. అంటే రఘువంశంలో ఉన్నటువంటి రాజులకి
సైన్యము ఇదే విధంగా ఈ సేనాపతులు సైన్యము వీళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకు అంటే రాజులకి సైన్యం ఉండడం అనేది రాజ మర్యాద కాబట్టి వాళ్లకు రాజమర్యాద కోసం అని చెప్పి ఆ సైన్యము అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయుధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వారి యొక్క కార్యాన్ని సాధించి పెట్టేది ఒక్కటే, శాస్త్రముల యందు అకుంఠితమైనటువంటి ఆ జ్ఞానము. అంతేకాదు మౌర్వి ధనుషిచాతత, ధనుస్సుకి కట్టబడినటువంటి ఆ అల్లెత్రాడు ఏదైతే ఉందో అది వీళ్ళ యొక్క కార్యాన్ని సాధించి పెట్టేది. అంటే రఘువంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క కార్యాలను సాధించి పెట్టేది వారి యొక్క సైన్యమో లేకపోతే పరివారమో, వారిని రక్షించేటటువంటి వారు మిగతా వారో కాదు. వారి యొక్క కార్యములను నెరవేర్చేది, వారిని రక్షించేది వారి యొక్క కుశలమైనటువంటి ధర్మమును తెలిసినటువంటి వారి యొక్క బుద్ధి, అలాగే వారి యొక్క పరాక్రమము. స్వవీర్య గుప్తాహి మనోప్రసూతి అని చెప్పి అంటారు. అంటే ఆ వంశంలో జన్మించిన వారందరూ కూడా స్వకీయమైనటువంటి పరాక్రమంతో వారిని వారు రక్షించుకుంటారు, వారి పరాక్రమంతో ఇతరులను రక్షిస్తారు. కానీ వారిని రక్షించడం కోసం సైన్యము యొక్క అవసరం అనేదే లేదు అనేది చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తారు. కావున రామచంద్ర, నువ్వు ఈ అయోధ్య నగరంలో అయితే సైన్యము మన అందరికీ రక్షకులు ఉంటారు, అడవిలో ఎవరు ఉండరు అనే ఆలోచన నీకు అవసరం లేదు. ఎందుకు అంటే నువ్వు ఉండగా ఇతరులు సైన్యమంతా ఎందుకయ్యా? నీ ఒక్కడివే అందరినీ కూడా రక్షించగలిగినటువంటి వాడివి, ఇతరులను పరాయి వారిని కూడా రక్షించగలిగినటువంటి వాడివి నీవే. అటువంటిది ఇతరులనే రక్షించగలిగినటువంటి నీవు భార్యమైనటువంటి నన్ను రక్షించుకోవా, అది నీ బాధ్యత, నువ్వు రక్షించగలవు అని చెప్పి రాముడి మీద తనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆమె రాముని ఎదుటే చెబుతూ, కావున నీవు మాట్లాడటానికి వీలు లేదు, నేను నీతో పాటు వచ్చేస్తాను అని అంటున్నది. ఇది నిజమైనటువంటి విశ్వాసం, ఇది నిజమైనటువంటి నమ్మకం. ఇటువంటి నమ్మకమే భగవంతుని యందు కూడా ఉండాలి అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే మనకు సుఖం కలిగినప్పుడు లేకపోతే మనకు లాభం వచ్చినప్పుడు మనము భగవంతుని యొక్క అనుగ్రహం కలిగిందేనో లేకపోతే ఇదంతా నా స్వశక్తి అని అనుకోవటం, మనకు మాత్రం ఆపదలు వచ్చినప్పుడు లేకపోతే మనకేదైనా కష్టం కలిగినప్పుడు అప్పుడు నన్ను భగవంతుడు చిన్నచూపు చూస్తున్నాడు కావున నేను భగవంతుణ్ణి అర్చించను, భగవంతుణ్ణి నమ్మను అని అంటే, సుఖము కలిగేటప్పుడు మాత్రం నమ్ముతూ కష్టం కలిగితే వదిలిపెట్టేస్తే అది విశ్వాసం అవుతుందా? అవ్వదు కదా. కావున శ్రేయాన్ స్వధర్మో విగుణ అని అన్నారు. మన ధర్మము, మన భగవంతుడు ఆయన మనకు మేలు చేసినా చెయ్యకపోయినా, మనల్ని పరీక్షించినప్పటికీ కూడా ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే కలిగినటువంటి కష్టముల తరువాత జరగబోయేటువంటి కలగబోయేటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని పొందగలుగుతాం. అంతేగాని కష్టం కలిగిన వెంటనే వదిలిపెట్టేస్తే ఆ కష్టం తర్వాత వచ్చేటటువంటి సుఖాన్ని, నిజమైనటువంటి ఫలాన్ని పొందలేము. అంతే కదా. పరీక్షలు రాసేటప్పుడు, చదువుకునేటప్పుడు విద్యార్థులకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు వచ్చింది చదువు, ఎందుకు వచ్చింది పరీక్షలు, ఎందుకు వచ్చింది ఈ మానసికమైనటువంటి వేదన అని అనిపిస్తుంది. కానీ అటువంటి పరీక్షా సమయంలో చదువుని కనుక విడిచిపెట్టేస్తే ఆ తరువాత వచ్చేటటువంటి గొప్ప పేరు కానీ, ఆ విద్యాభివృద్ధి కానీ, ఫలితము కానీ వాటిని పొందగలుగుతారా? పొందలేరు కదా. కావున ఆ పరీక్షలను, ఆ కష్టములను ఎదుర్కొని ఆ పరీక్షలలో ఉత్తీర్ణుడైనటువంటి వాడే సఫలుడవుతాడు, జీవితానికి సార్థకత చేకూర్చుకోగలుగుతాడు, ఆ విద్య యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఆస్వాదించగలుగుతాడు. భగవంతుని విషయంలో కూడా అంతే. భగవంతుడు ఏదో మనకు కష్టాలు కలిగించాడు కదా అని చెప్పి, మనల్ని పరీక్షిస్తున్నాడు కదా అని చెప్పి ఆ సమయంలో భగవంతుని కనుక విడిచిపెట్టినట్లయితే ఆ కష్టముల తర్వాత భగవంతుడి నుంచి మనకు వచ్చేటటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో, ఆ ప్రసాదం ఏదైతే ఉందో, ఫలం ఏదైతే ఉందో దాన్ని మనం కోల్పోతాం. ఏదో కొద్దిగా కష్టాలు కలగంగానే అయ్యో మా సంప్రదాయంలో అన్ని కష్టాలే ఉన్నాయి, మా సంప్రదాయంలో ఈ విధంగా ఉన్నాయని చెప్పి వెంటనే సంప్రదాయాన్ని మార్చేసి వేరే సంప్రదాయానికి మారిపోయినట్లయితే అది దానికి పెద్దలు చెబుతారు, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా
మా తండ్రి అని చెప్పుకోవాలి తప్ప కష్టంలో ఉన్నాం కదా, కుటుంబంలో ఏదో కష్టాలు పడుతున్నాం కదా అని చెప్పి వేరే వారిని తండ్రిగా ఎవరూ కూడా చెప్పుకోరు. అలాగే ఎన్ని కష్టములలో ఉన్నా మనం భగవంతుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మన ధర్మాన్ని విడిచి ఏదో ఇతర ధర్మాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ఎందుకు అంటే నీవు పుట్టినటువంటి నీకు తెలిసినటువంటి ధర్మంలోనే నీవేమీ చెయ్యలేకపోతే తెలియనటువంటి ధర్మానికి, కొత్త ధర్మానికి, వేరే సంప్రదాయానికి వెళ్ళి అక్కడ మాత్రం ఏం చెయ్యగలుగుతావు? కావున ఏదైతే ధర్మం ఉన్నదో ఆ ధర్మంలో స్వకీయమైనటువంటి ధర్మం, ఆ ధర్మంలో ఆ భగవంతుని యందు మనకు కష్టములు కలిగినప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు అని చెప్పి అంటున్నారు. అందుకనే ఇక్కడ అంటారు, హేమ్న సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధి శ్యామికాపివ. బంగారము యొక్క మెరుగు అగ్నిలో కాల్చినప్పుడే తెలుస్తుంది దాని యొక్క అది మేలిమి బంగారమా కాకి బంగారమా అనేది అగ్నిలో కాల్చినప్పుడు తెలుస్తుంది. అంతేగాని అగ్నిలో కాలుస్తున్నారు కావున కాల్చేటప్పుడు ఆ బంగారం కనుక పక్కకి తప్పుకుంటే దాని యొక్క మెరుగు, దాని యొక్క ఆ గొప్పతనం అనేది ఎలా తెలుస్తుంది? కావున కష్టములు వచ్చిన వెంటనే కష్టములు కలుగుతున్నాయి కదా అని స్వధర్మాన్ని, భగవంతుణ్ణి విడిచిపెట్టడం అనేది అది మూర్ఖత్వం అవుతుంది. ఎన్ని కష్టములు వచ్చినా మన భగవంతుడు, మన సంప్రదాయము అనేది మనం విడవకూడదు అనేది తెలుస్తున్నదన్నమాట. అందుకనే ఇక్కడ సీతాదేవి కూడా ఎన్ని కష్టములు వచ్చినా నా భర్తనే నేను అనుసరించి ఉంటాను, నా భర్త నన్ను సంరక్షించి తీరుతాడు, నా భర్తకు ఆ సమర్థత ఉన్నది అని చెప్పి ఆమె ఘంటాపథంగా చెబుతున్నది. ఆ మాట రాముడితోటే అంటూ ఉన్నదన్నమాట. కావున త్వంహి రామచంద్ర, నీవు అయోధ్యానగరంలో ఉన్న అడవిలో ఉన్నప్పటికీ కూడా నీ శౌర్యవీర్య పరాక్రమాల మీద నాకు విశ్వాసం అనేది ఉన్నది. నీవు కష్టములలో ఉన్నా నిన్ను నేను విడిచిపెట్టను. కావున నన్ను రక్షించగలవు, నువ్వు ఎవరినైనా రక్షించగలవు. అటువంటిది నన్ను రక్షించలేవా? నేనేదో కష్టపడతాననే ఉద్దేశంతో రావద్దు అంటున్నావు కానీ నాకు రక్షణ నీవు కల్పించలేవా అని చెప్పి రాముడిలో ఉన్నటువంటి ఆ పౌరుషాన్ని రేకెత్తిస్తూ తాను రాముడితోటే వస్తాననే విషయాన్ని చెబుతూ ఉన్నది. చెబుతూ సహత్వయా గమిష్యామి వనమధ్యన సంశయ నాహం శక్యా మహాభాగ నివర్తయితుముద్యత. ఇంకా వేరే మాట ఏమీ లేదు, నీతోటే వస్తాను అని అంటూ మహాభాగ, గొప్ప కీర్తివంతుడైనటువంటి వాడా, ప్రసిద్ధి చెందినటువంటి వాడా అంటే ఏమిటి? నీతో పాటు నేను వస్తేనే ఇప్పటి వరకు నీవు పొందినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ లేకపోతే ఆ గౌరవం కానీ నీకు దక్కుతాయి. అలా కాకుండా రామచంద్రమూర్తి భార్యను విడిచిపెట్టేసి వనవాసానికి వెళ్ళాడు అంటే, ఒకటి భార్యను సంరక్షించలేక విడిచిపెట్టాడా అని చెప్పి నీకు చెడ్డ పేరు వస్తుంది. భర్త కష్టాలలో ఉంటే అనుసరించకుండా అంతఃపురంలో ఉండి సుఖాలను పొందుతున్నది అని చెప్పి నాకు చెడ్డ పేరు వస్తుంది. కావున వేరే ఆలోచన ఏదీ లేదు, నిన్ను అనుసరించి రావటమే నా ధర్మము, నన్ను తీసుకువెళ్ళడమే నీ ధర్మము అనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ అద్య త్వయా సహ వనం ఆగమిష్యామి, ఈరోజు నీతో పాటు కలిసి నేను వనవాసానికి వస్తాను. నసంశయ, ఈ విషయంలో నాకు సంశయం అనేదే లేదు. అంటే నేనేదో నాలుక చివరి నుంచి చెబుతున్నాను అనుకోవద్దు. మనస్ఫూర్తిగా ఎటువంటి శంక కూడా ఎటువంటి సందేహము కూడా మనస్సులో లేకుండా నిస్సంశయంగా నేను రావడానికి నిర్ణయించుకున్నాను. కావున నీతోటే వస్తాను. ఉద్యతాహం నివర్తయితం నశక్య, నీతో రావటానికి సిద్ధపడినటువంటి నన్ను ఆపటానికి వీలు లేదు. ఆపవద్దు, ఆపలేవు అని చెప్పి అంటున్నది. అంటే చూడండి, ఉద్యతాహం, వనవాసానికి సిద్ధమైనటువంటి నేను, నివర్తయితం నశక్య, ఆపుటకు శక్యమైనటువంటి దానిని కాదు. అంటే నన్ను ఆపటము ఎవరి తరము కాదు, నేను నీతో రావటం అనేది తథ్యం అని అంటున్నది. అంటుంటే మరి రాముడికి మరలా రాముడు ఇంకో ప్రశ్న అడగవచ్చు. ఈ అయోధ్యానగరంలో అయితే నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థములు, నీకు ఇష్టమైనటువంటి సౌకర్యములు ఉంటాయి. ఆ వనంలో
ఇటువంటి ఆహారం ఏది దొరకదు. మరి వనంలో ఆహారం దొరకనప్పుడు నువ్వు ఎలా జీవించగలవు సీత అని అంటాడేమోనని ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయ నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయా. రామచంద్ర, అడవిలో ఏ ఆహారం దొరికితే ఆ ఆహారంతోటే కడుపు నింపుకుంటూ ఆనందంగా గడుపుతానయ్యా, అంతేగాని నాకు ఈ ఆహారమే కావాలి, నాకు ఇదే కావాలి అని చెప్పి నేను ఎప్పుడూ కూడా అడుగను అంటూ నిత్యం ప్రతిరోజు కూడా ఎల్లప్పుడూ ఫలమూలాశన ఫలములను, అలాగే మూలములు అంటే ఈ దుంపలను వీటిని ఆహారంగా తీసుకుంటూ భవిష్యామి ఉండగలను. అంటే ఆహారం విషయంలో కూడా నాకు ఎటువంటి సందేహము లేదు, ఆ విషయంలో స్పష్టత ఉన్నది. ఏమిటంటే అడవిలో దొరికేవి పండ్లు, అదేవిధంగా ఆ కూరగాయలు లేకపోతే దుంపలు దొరుకుతాయి. వాటితోటే నేను సుఖంగా ఉంటాను, వాటినే తింటూ నేను ఆహారంగా స్వీకరిస్తూ నేను జీవిస్తాను. నా సంశయ, నాకు సందేహం లేదు వాటితో ఉండగలనా లేవా, అవి రుచిగా ఉంటాయా లేకపోతే చప్పగా ఉంటాయా, ఎటువంటి సందేహం కూడా నాకు లేదు. త్వయా సహ నివసంతి దుఃఖం నకరిష్యామి, నీతో పాటు ఉంటూ నీకు ఏమాత్రము కూడా దుఃఖాన్ని కలుగజేయను. అంటే చూడండి, అక్కడ కష్టం వచ్చినప్పుడు అసలు కష్టంలోనే ఎదుటివారి యొక్క ఇతరుల యొక్క ఆ స్వభావం అనేది తెలుస్తుంది. సుఖంగా ఉన్నప్పుడు అన్యోన్యంగా ఆదరంగా ప్రేమగా ఉండవచ్చు, కానీ కష్టం పడవలసి వచ్చినప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధమైనటువంటి గతి పట్టింది, కనీసం సరైనటువంటి తిండి కూడా పెట్టలేకపోతున్నావు అని చెప్పి ఇలా అంటే ఇంక ఏం చేయగలుగుతాడు? అందుకని ఏమంటుంది ఇక్కడ సీతాదేవి, నేను అడవిలో కందమూలములను వాటిని తింటూనే జీవించగలను, అంతేకాదు ఆ అడవిలో నీకు ఏనాడు కూడా కష్టమనేదే కలిగించను అని చెప్పి అంటున్నది. దుఃఖం నకరిష్యామి, నీకు దుఃఖాన్ని కలిగించను, నాకు ఆ ఆహారమే కావాలి, ఈ ఆహారం కావాలి, ఇటువంటి సౌకర్యం కావాలి, అలాంటి వస్త్రాలు కావాలి అని ఈ విధంగా అడుగుతూ నిన్ను ఏనాడు కూడా కష్టపెట్టను, దుఃఖపెట్టను. ఎందుకు అంటే సీతాదేవి అయోధ్యానగరంలో ఉన్నప్పుడు ఏమైనా అడిగితే అక్కడ లభించేటటువంటి వాటిని రామచంద్రమూర్తి ఇవ్వగలుగుతాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత హంసతూలికా తలపం కావాలి అని అంటే రామచంద్రమూర్తి ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు కదా. కావున ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఏది భర్త చేయగలడో దానిని మాత్రమే స్వీకరించినట్లయితే ఆ భర్త విశ్వాసంతో సుఖంతో ఉండగలుగుతాడు. అంతేగాని వీలు కానటువంటి కోరికలను కోరినట్లయితే ఆ భర్త సుఖంగా ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. అందుకని ఇక్కడ సీతాదేవి ఏమంటున్నది, అడవిలో ఏ ఆహారం దొరికితే ఆ ఆహారాన్నే నేను చక్కగా స్వీకరించి ఫలములను ఆ దుంపలను స్వీకరిస్తూ ఆనందంగా ఉంటాను, నీకు ఏనాడు కూడా దుఃఖాన్ని కలుగజేయను. ఎందుకు అంటే ఆ దుంపలను తింటూ సీతాదేవి కనుక ముఖం కాస్త దుఃఖంగా పెట్టినా, లేకపోతే ఆ దుంపలను తినలేక సీతాదేవి కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తికి దుఃఖం అనేది ఆగదు. ఎందుకు అంటే తన భార్యకు సరైనటువంటి ఆహారాన్ని కూడా ఇవ్వలేకపోతున్నానే, ఎందుకు ఈ శౌర్యవీర్య పరాక్రమములు అని చెప్పి రామచంద్రమూర్తికి కష్టం కలుగుతుంది, దుఃఖపడతాడు. అందుకనే సీతాదేవి చెబుతున్నది సాక్షాత్తుగా ఏమని, నేను ఆనందంగా ఆ ఫలములను దుంపలను తింటూ జీవిస్తాను, నీకు ఏనాడు కూడా నేను దుఃఖాన్ని కలుగజేయను రామచంద్ర, నీతో ఉండటమే నాకు సుఖము తప్ప ఈ ఆహారములు కానీ హంసతూలికా తలపములు కానీ రాజభోగములు కానీ ఇవేవి కూడా నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. నీతో ఉంటే ఆ కందమూల ఫలములు తింటూ కూడా నేను ఆనందంతో ఉండగలను, నీకు ఏమాత్రము కూడా నేను దుఃఖాన్ని కలుగజేయను అని చెప్పి సీతాదేవి రాముడితో తాను వచ్చేస్తాను, వనవాసానికి బయలుదేరతాను అని చెప్పి నిశ్చయంగా చెప్పేస్తున్నది. ఇంకోటి విషయం ఏంటంటే తాను వనవాసానికి రావటానికి ఈ భార్యాధర్మం అంటే భర్తను అనుసరించడం అనే ఈ ధర్మం ఒక్కటే కాదు, మరి యొక్క 3 కారణములు ఉన్నాయి అని కూడా చెబుతున్నది. మరి సీతాదేవి చెప్పినటువంటి ప్రత్యేకమైన ఆ 3 కారణములు ఏమిటనేది రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
సుఖం వనే సుఖం వనే నిపత్స్యామి నివస్యామి యథైవ యథైవ భవనే పితుః భవనే పితుః అచింతయంతి అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి చింతయంతి పతివ్రతం శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణి సహరంస్యే వయా వీరా వనేషు మధుగంధిషు త్వం హి కర్తుం వనే శక్తః రామ సంపరిపాలనం అన్యస్యాపి జనస్యేహ కిం పునః మమ మానద సహత్వయా గమిష్యామి వనమధ్య న సంశయః నాహం శక్యా మహాభాగా నివర్తయితుం ఉద్యత ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయః తే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తవింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాభయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భా
शौर्यमार्गिः दीर्घायुः सैन्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh